అహంకారాన్ని, పోలీస్ దర్పాన్ని ప్రశ్నించిన అని చెప్పారు. లేదంటే నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇంటికి 2000 సమాచారం కూడా అగ్నిమాపక శాఖ సిబ్బంది కూడా చేరుతున్నారు. మాట్లాడుతున్నటువంటి ప్రయత్నం చేస్తారు. స్థానికంగా ఉన్న ప్రజలు కూడా కొంతమేర సహకారాన్ని తగ్గించేటువంటి పరిస్థితి. భారీగా ఆశిస్తూ సంభవించినట్టు కూడా ఇటువంటి ప్రాణ నష్టం లేకుండా కూడా సమావేశం బయటపడే ఆనందాలు కొంతమేర కొన్ని నష్టం మిగిలినటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి వచ్చిందండి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర ప్రసాద్. వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం చెన్నారంలో ముమునూరు సిఐ ఓవర్ యాక్షన్ చేశాడు. ఏకంగా ఓ వృద్ధ మహిళ చెంపను చెళ్లు మనిపించాడు. ఉప ముఖ్యమంత్రి కడియం సభలో కొందరు మహిళలు పట్టాలున్న వాటిలోనే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టిస్తున్నారంటూ కొందరు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ముమునూరు సిఐ శివరామయ్య ఓ మహిళను కొట్టాడు. దీని గురించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రకాష్ అందించడానికి లైన్ లో ఉన్నారు. ప్రకాష్, సిఐ ఓవర్ యాక్షన్ పై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? వృద్ధ మహిళను కూడా కొట్టడానికి కారణం ఏంటి? గుడ్ ఈవినింగ్ వెంకట్. ఏదైతే నిన్న కడియం శ్రీహరి ప్రోగ్రామ్ జరిగింది, వర్ధనపేట మండలం చెన్నారం గ్రామంలో ఆయన ప్రోగ్రాం జరిగింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల శంకుస్థాపనకు డిప్యూటీ సీఎం రావడం అనేది జరిగింది. ఈ క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి మహిళలు, స్థానికంగా ఉండేటువంటి మహిళలు మాకు గతంలో అంటే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మాకు ఈ యొక్క పట్టాలు ఇచ్చారు, మరి ఇప్పుడు మమ్మల్ని కాదని వేరే వాళ్లకు ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టివ్వడానికి గల కారణం ఏందని చెప్పేసి కూడా అక్కడటువంటి కొంతమంది మహిళలు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే అక్కడ ప్రసంగిస్తున్నటువంటి కడియం కూడా అక్కడి నుండి వెళ్లిపోవడం అనేది జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ బందోబస్తు విధులకు వచ్చినటువంటి మామునూరు సిఐ శివరామయ్య ఆందోళన చేస్తున్నటువంటి ఒక వృద్ధురాలు, ఆమె వయసు కూడా 60 నుండి 65 సంవత్సరాలు ఉంటుంది. అతని పక్కకుండి ఆందోళన చేస్తున్నటువంటి క్రమంలో ఆమె చెంపపై అతను దాడి చేయడం అనేది జరిగింది. దీన్ని బట్టి చూస్తే పోలీస్ దర్పం ఏ విధంగా ఉందో మనకు కనబడుతుంది. అంటే ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్నించడమే, అంటే మాకు ఆల్రెడీ పట్టాలు ఉన్నాయి, మాకు కూడా కట్టివ్వండి అని ప్రశ్నించినందుకు ఆ యొక్క సిఐ ఆమె మీద దాడి చేసినటువంటి సంఘటన జరిగింది. అయితే ఫ్రెండ్లీ పోలీసింగ్, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మనది ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. మరి ఇక్కడ కనుక తీసుకున్నట్టయితే పోలీస్ అహంకారాన్ని, పోలీస్ దర్పాన్ని ప్రశ్నించినందుకే ఈ విధంగా దాడి చేసి పోలీస్ డిపార్ట్మెంట్ కి మచ్చల ఈ యొక్క శివరామయ్య తయారని చెప్పేసి చెప్పొచ్చు వెంకట్. థ్యాంక్ యూ ప్రకాష్.